హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. టొవినో థామస్ గారు యాక్ట్ చేసిన హారర్ మూవీ ఒకటి భార్గవి నిలయం తెలుగు డబ్బెడ్ వెర్షన్ ఆహాలో రిలీజ్ చేశారు భయ్య. సరే అని జస్ట్ ఇప్పుడే చూడడం జరిగింది. నాకు తెలుసు ఇది వాళ్ళ సైడ్ ఫ్లాప్ అయింది మూవీ, అయినా సరే ఆన్లైన్ రిలీజ్ అయింది కాబట్టి మీకు రివ్యూ పెట్టాలి కాబట్టి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని చూసా. లిటరల్లే భయ్య, ఏదో జలగ పీల్చినట్టు నా ఎనర్జీ మొత్తాన్ని సినిమా పీల్చేసింది అయ్యా. నీరసం వచ్చింది మూవీ చూసినంతసేపు. నా ఎనర్జీ మొత్తం అయితే డ్రైన్ అయిపోయింది భయ్య ఫుల్గా. అంత వరస్ట్ ఉంది మూవీ. ఒకవేళ మీరు కనుక ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటాయి, వీడియో లైక్ చేయండి. నాకన్నా ముందే మీరు మూవీ చూస్తుంటే మీ అంత బ్యాడ్ లక్ ఇంకెవరికి ఉండదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసండి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీకి ఇచ్చే టైం అయితే అస్సలు వర్తిట్ కాదు నాన్న. ట్రై చేయొద్దు ఆహాకి వెళ్ళి చూడడానికి కూడా. ఫార్వర్డ్ బటన్ కూడా హెల్ప్ చేయదు. తోడుతూ చూద్దామన్నా చిరాకు వస్తుంది భయ్యా మీకు. అంత వరస్ట్ ఉంది మూవీ. ఈ స్టోరీ ప్లాట్ వచ్చేసి అదే సేమ్ ఓల్డ్ హారర్ స్టోరీ ప్లాట్ భయ్యా. ఒక బంగ్లా ఉంటుంది, అందులో దయ్యం ఉంటుంది. అక్కడ దయ్యం ఉంటుందని తెలిసినా మన హీరో వెళ్తాడు టొవినో థామస్. అక్కడ అసలు దయ్యం ఎందుకుంది, మనోడు ఎందుకు వెళ్ళాడు, దాని తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిన అవసరం అయితే లేదు. ఏముండదు అక్కడ. దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అందుకే దయ్యం అయిపోద్ది తప్ప అంతకుమించి ఏం లేదు భయ్యా. మీరు కొత్తగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఇంకా పాజిటివ్స్ వచ్చేసి ఒకే ఒక్క పాజిటివ్ భయ్యా, టెక్నికాలిటీ అండ్ విజువల్స్. మూవీ 1960s వింటేజ్ స్టైల్లో ప్లాన్ చేశారు. సో దాన్ని చూపించడం వరకు అయితే సక్సెస్ అయ్యారని చెప్తా. ఎందుకంటే ఆ వింటేజ్ స్టైల్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసి మన ముందు ప్రజెంట్ చేశారు. అది కరెక్ట్గా వర్కౌట్ అయింది, నాకు నచ్చింది చూడడానికి. ఇంకా నెగిటివ్స్ అయితే సినిమా మొత్తం నెగిటివ్సే. 1960sలో ప్లాన్ చేసుకున్నారు, బాగానే ఉంది. అది జస్ట్ చూపించడం వరకు అయితే ఓకే భయ్య. స్టోరీ కూడా అదే టైప్ చేస్తాను, భయపెట్టడం కూడా అలాగే భయపెడతాను. దయ్యం కూడా 1960sలో ఉన్నట్టు ఉంటుందంటే కరెక్ట్గా అది కదా, మనం అసలు యాక్సెప్ట్ చేయలేం. ఏమనిపించదు కదా. అలా అనుకుంటే అప్పుడు 1960sలోనే రిలీజ్ చేసుకోవాల్సిన మూవీ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేయడం 2024లో? టైం వేస్ట్ కాకపోతే. స్టోరీ ప్లాట్ ఇవన్నీ ఓల్డ్, ఆ దయ్యం భయపెట్టి సీన్స్ ఓల్డ్, ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే ఓల్డ్. ఏం లేదు అక్కడ చూడడానికి కొత్తగా. నీరసం వచ్చింది నాకైతే. ల్యాగ్ ప్రో మ్యాక్స్ భయ్యా. కొన్ని సినిమాల్లో ల్యాగ్ చూసాక దాని తర్వాత కనీసం ఒకటో రెండో ట్విస్ట్స్ అయినా రివీల్ అవుతాయి. ఇక్కడ అది కూడా లేదు. ల్యాగ్తో స్టార్ట్ అవుద్ది, ల్యాగ్తో కంటిన్యూ అవుద్ది, ల్యాగ్తోనే ఎండ్ అవుద్ది. అంతకుమించి ఏం లేదు భయ్యా. అయినా సరే మీరు చూస్తారా అంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు వెర్షన్ ఉంది. 2 hours 7 minutes ఉంటుంది అప్రాక్సిమేట్లీ రన్ టైం. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ బ్రో, ఫ్యామిలీ వాచబుల్లే. అంటే మీకు కనుక రివ్యూ నచ్చితే మీరు రిస్క్ వదిలేస్తున్నాను భయ్యా. మీ ఓపిక ఎనర్జీ మొత్తం దబ్బెట్టుకుంటా అంటే వెళ్ళి చూసేయండి, పర్లేదు. ఓకే, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.